ఇప్పుడు దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చేసి 1944 నుంచి జాతర జరుగుతున్నది. ఆ జరిగేటువంటి క్రమం లోపల భక్తులు అప్పుడు అంటే రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల భక్తులు ఆ సంవత్సరం ఎప్పుడైతే జాతర జరిగిందో ఆ టైంకు మాత్రమే ఎడ్ల బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్ల దారిలో గుండా అడవి గుండా వచ్చి దర్శనాలు చేసుకుని జాతరను చూసుకొని వెళ్ళేవారు. కాలక్రమేణా రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి. అట్లే దాంతోపాటు మనకున్నటువంటి టెక్నాలజీ అభివృద్ధి చెందడం కావచ్చు, ఇవన్నీ తోటి భక్తులకి ఈ సమాచారం చేకడంతో దాన్ని చూడడానికి కూడా ఎల్లవెల్లలో వస్తూ రావడం జరుగుతున్నది. ఈ క్రమం లోపల మరి గద్దెలను ఇంతకుముందున్న పాత పద్ధతి ప్రకారము సమ్మక్క, సార్లమ్మ, గోవిందరాజులు, పగడిద్దరాజు భక్తులు సమ్మక్క గద్దెను దర్శించుకున్న తర్వాత సార్లమ్మ గద్దె మీదకి వెళ్ళి అక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి గోవిందరాజులను అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చేది. మళ్ళీ ఇక్కడికి సమ్మక్క గద్దె సూటికి అక్కడ నుంచి ఇట్లా వెళ్ళేది. మరి ఇక్కడ అంతకుముందు పాత ద్వారం ఇక్కడ తూర్పు గేటు గుండా భక్తులను లోపలికి పంపించేవాళ్ళు. అలాగే వాగు నుంచి అంటే జంపన్న వాగు నుంచి వచ్చిన భక్తులని ఈశాన్యం గేటు గుండా అంటే ఈ పక్కన ఒక గేటు ఉండేది. వీళ్ళిద్దరిని వచ్చేసరికి వీళ్ళు మధ్యలోకి వచ్చేసి కలుపుకొని అక్కడికి వచ్చేసరికి వీళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మధ్యలో ఒకే దగ్గర టచ్ అయ్యేవాళ్ళు. విఐపి గేటును అటు దక్షిణం దిక్కు ఒకటి ఉండేది. ఆ గేటు గుండా వచ్చే భక్తులు అక్కడ మధ్యలో అక్కడ టచ్ అయ్యేసరికి అక్కడ ఇబ్బంది ఏర్పడేది. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ భక్తులు మళ్ళీ అక్కడికి వచ్చి గోవిందరాజులను పగడిద్దరాజులను దర్శించుకోలేని పరిస్థితి. అక్కడ జామయ్యి పబ్లిక్ అంటే భక్తులు జామయ్యి అక్కడ దొంగతనాలు జరిగేవి. తర్వాత మేము హుండీ పెట్టినటువంటి సందర్భంలో ఆ హుండీలన్నీ కొబ్బరికాయలు అక్కడే కొట్టడం, దానితోటి మొత్తం ఖరాబ్ అవ్వడము, విపరీతమైన ఒత్తిడి జరిగి భక్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మేము పూజాధికారులు నిర్వహించడానికి మేము ఆ దక్షిణం గేటు గుండా లోపలికి వచ్చినప్పుడు మేము కూడా ఇబ్బంది, కనీసం సమ్మక్క గద్దె వరకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండే. ఆ ఇబ్బందులు మేము చాలా రోజుల నుంచి చాలా జాతరల నుంచి అనుభవించడం జరుగుతున్నది. ఆ సందర్భం లోపల మరి మేము ఈ గద్దెలను మారిస్తే బాగుంటుందనే ఆలోచన చేయడం జరిగింది.